అందరికీ నమస్కారం. నేను 1987 లేవుడ్ అని అది నేను కొన్నాను. నా భార్య పేరిట మా అమ్మ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, అంటే అగ్రిమెంట్ రాసుకున్నాము. అయితే ఇప్పుడు మన అక్కంపల్లి వాళ్ళ పక్కన వాళ్ళు టీడీపీ నాయకులు వాళ్ళు వచ్చేసి ఉన్నూరు స్వామి వాళ్ళంతా నాయకులు వచ్చేసి నన్ను ₹1 కోటి ఇస్తే వాళ్ళు సైట్ ఉన్నిస్తాము, లేదంటే సైట్లో నుంచి నువ్వు బయటికి పో అని చెప్పి నన్ను బెదిరిస్తూ ఉన్నారు. నా భార్య నా పిల్లలు నేను ఏదో బతుకు తెరువు కోసం నేను అట్లా ఆడో ఈడో మా పావలాపాతికి సంపాదించుకొని నా భార్య పేరిట మా అమ్మ పేరిట నేను ఆ సైట్ తీసుకున్నప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీడీపీ నాయకులు అనేవాళ్ళు, అంటే అక్కంపల్లికి సంబంధించిన వాళ్ళు మాత్రమే, వేరే వాళ్ళు కాదు. వాళ్ళు ముస్లిమ్స్ ముసుగులో కులం పేరుతో దూషిస్తూ మీరు ఎట్లా వస్తారా అని మమ్మల్ని దూషిస్తూ మమ్మల్ని నా భార్యని మా అమ్మని దూషిస్తూ వాళ్ళు ఇది మాది ప్రాపర్టీ, మీరు ₹1 ఇస్తే తప్ప దీంట్లో నుంచి బయటపడరు, లేకపోతే మిమ్మల్ని మాత్రం హతమారుస్తామని చెప్పి మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు వాళ్ళు. అంతేకాకుండా మా పైన చంద్రబాబు నాయుడు సార్ గారు కానీ, లోకేష్ సార్ గారు కానీ, పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ మాపై దయ ఉంచి మా దగ్గర ఉన్నవన్నీ సైట్లో ప్రతి ఒక్కటి కూడా మా మీద దయ తలిసి మాకైతే అన్నీ కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి మా దగ్గర. అవి మీరు దయ తలిచి మా పైన, మా పేద కుటుంబం పైన దయ తలిచి మీరు ఎంతైనా కూడా మాకే న్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. పెట్టినాము, కాకపోతే పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మమ్మల్ని మాత్రం సైట్లో నుంచి మీరు బయటకు పోండి అని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు కూడా మమ్మల్ని దొబ్బడం జరుగుతూ ఉంది, వాళ్ళు మమ్మల్ని దూషించడం జరుగుతుంది. వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు కూడా మమ్మల్ని ఎట్లా పడితే అట్లా తిడుతూ ఉన్నారు. కాకపోతే మాకు ఎటువంటి అండదండలు లేవు, మాకు ఎటువంటి ఇది లేదు, శక్తి లేదు, బలం లేదు, మా దగ్గర డబ్బులు లేదనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఇది చేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖకు కూడా మేము విన్నవించుకుంటున్నది ఏమనగా అంటే, వారు మాపై దయ ఉంచి సిఐ సార్ కానీ, ఎస్పీ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ మాపై దయ ఉంచి మాది రైలు మాది ఎంత రైట్ ర్యాలీగా ఉంటే మాకు ఇవ్వమని చెప్తున్నాము, వేడుకుంటున్నాం తప్ప మేమైతే డిమాండ్ చేయడం లేదు, మేము ఎవరిని కూడా ఇది చేయడం లేదు. మాకే రైట్ ర్యాలీగా ఉంటేనే మాకు ఇవ్వండి, లేదు వాళ్ళకి రైట్ ర్యాలీగా ఉంటే కానీ వాళ్ళకే ఇవ్వమని మేము కోరుతుంటూ సెలవు తీసుకుంటాం. మా దగ్గర ప్రతి ఒక్క ప్రాపర్టీకి సంబంధించి 1987 నుంచి మేము సర్వే నెంబరు 183 లేవుడ్ 183 సర్వే నెంబర్ 2వ లెటరు మా దగ్గర ఉంది. ఎంఆర్ఓ గారు మాకి చెందుతుంది అన్నట్లు లెటరు సార్కి, ఎస్పీ సార్కి ఇవ్వడం జరిగింది. అయితే సిఏ సార్ కూడా మాకి చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఎందుకు మాకు ఇట్లా చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు, కానీ మేమైతే ఈ విషయంలో చాలా బాధపడతా ఉన్నాం. నేను నా భార్య ఈ లేవుడ్ మాకు ఇది గిన జరగకపోతే గిన మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి ఈ సభకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు వచ్చేసి సార్ ఉన్నూరు స్వామి, టీడీపీ నాయకులు ఆయన ఉన్నూరు స్వామి, ఆయన వాళ్ళ ముగ్గురు పేర్లు షరీఫ్, లాలు, ఇంకొక ఆయన గడ్డం పెట్టుకొని ఉంటాడు ఆయన హజరత్, ఇంకా ఒక 5-6 మంది పిల్లలను వేసుకొని వచ్చినారు. వాళ్ళు ఎవరు వాళ్ళందరిది ఈ ఊరే సార్, ఎన్ఆర్ కాలనీ సార్, ఎన్ఆర్ కాలనీకి సంబంధించిన సార్ వాళ్ళు. అది మాది, మేము ఈదిగా కట్టుకున్నాము, మాది ఇది. ఈ ప్లేసు మీకేమున్నా 2 సెంట్లు తప్ప మీకు దీంట్లో ఏమీ లేదు. ఆ 2 సెంట్లు కూడా మాదే. అది ఏమున్నా దాన్ని ఏమంటారంటే సార్ ఈదిగా ఉంది కదా సార్, ఈదిగాలో ప్రొసీజర్లో మేమున్నాము. ఈదిగా మాకు సంబంధించినది మీకు సంబంధించినది కాదు.
ఈ ఈదిగా ఎక్కడ అంటే ఆ హద్దు ఉందో అటు నుంచి ఎంతవరకు వంక ఉంది, ఈ వంక కూడా మాదే అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు సార్. అయితే ఇది 08 ల్యాండ్ అంటారు సార్ వాళ్ళు. 08 ల్యాండ్ అయితే ఇప్పుడు మా దగ్గర డాక్యుమెంట్ అన్నీ మేము బ్రాహ్మణ్స్తో మా బ్రదర్ కొన్నాడు సార్, బ్రాహ్మణ్స్తో. అది వాళ్ళు కొనినారు, వాళ్ళు కొనింటే నేను కూడా మా వాళ్ళే కదా, బంధువులే కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను నమ్మకంతో. 82 లక్షలకి తీసుకున్నాను, 85 లక్షలు మొత్తము సార్. అంతే ఈ వీక్లోనే సార్, అంటే ఈ ఓటు ఈ 28వ తారీఖు 28, 27వ తారీఖు అగ్రిమెంట్ రాదు. అదే సార్, ఈదిగా ఉంది కదా సార్. అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఈ ప్రాపర్టీ మీకు రావాలా అంటే ₹1 డిమాండ్ చేస్తున్నారు సార్. మాకు ₹1 నేను దీన్ని కొనుక్కునేదానికే నాకు ఏదో నేను ఆటో తోలుకుంటా అక్కడ ఇక్కడ ఏదో వాళ్ళు చెప్పిన పని వీళ్ళు చెప్పిన పని సిమెంట్ మూటలు మోసుకుంటా పాలాపాతికి సంపాదించుకునేది దాని మీద పెట్టిన చిన్న పెద్దన్న అనే ఆయన. ఓకే సార్, డాక్యుమెంట్ అమౌంట్ కట్టాలా? ఇప్పుడు కొంచెం కట్టినాం సార్, బ్యాలెన్స్ ఉంది. అగ్రిమెంట్ మా పేరు మీద ఉంది సార్. మేము అగ్రిమెంట్ ఉంది కదా, మేము కంచి వేసుకుందామని పోతే పొద్దునంతా వాళ్ళంతా వచ్చి ముస్లిమ్స్ అంతా వచ్చి మమ్మల్ని నా భార్యని నన్ను కొట్టేకొచ్చినారు సార్. కొట్టేకొస్తే పోలీస్ 112కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చినారు సార్, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకే ఒత్తాస పలుకుతున్నారు సార్. మొత్తం 8-10 సెంట్లు సార్. అవును సార్. ఓకే సార్.